పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా వాక్యము తెలియపరుస్తున్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ఏమని తెలియపరుస్తున్నారంటే, నా పేరు పెట్టబడిన జనులు, మనము దేవుని పేరు పెట్టబడిన జనము, మనం తగ్గించుకొని ఆయన వెతికి మన యొక్క చెడు మార్గములు విడిచినప్పుడు ఆకాశముల నుండి నేను వారి ప్రార్థన విని, ఆకాశములను మన ప్రార్థన వింటాడంట. వారి పాపము క్షమిస్తాడు, మన పాపము క్షమిస్తాడంట. ఎప్పుడంటే చెడు మార్గములు విడిచి, తగ్గించుకుని చెడు మార్గములు విడిచి ఆయన ప్రార్థించినప్పుడు, వెతికినప్పుడు ఆయన మన పాపము క్షమించి ఆకాశములోని మన ప్రార్థన వింటాడంట. ప్రియులారా, విని అంటున్నాడు, వారి దేశమును స్వస్థపరుచుదును. దేశమునక నీవు నేనే. నీ కుటుంబంలో ఉన్న కలతని, భయాన్ని, దుష్టత్వమును, నీ కుటుంబంలో ఉన్న వేదనను, బాధలను, అనారోగ్యమును ఆయన తొలగిస్తాడని, స్వస్థపరుస్తాడని. అనారోగ్య స్థితిలో బాధపడుతున్నావా? ఇంట్లో బాధపడుతున్నావా? కన్నీరు విడుస్తున్నావా? ఎవరు లేరు అనుకుంటున్నావా? అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఎప్పుడంటే మనం తగ్గించుకొని ఆయన వెతికి మన యొక్క చెడు మార్గంలో విడిచి ఆయనకు ప్రార్థించినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే, ప్రభు దృష్టికి మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ప్రభు దృష్టిలో మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించాలని మంచి మార్గం నడవాలి, ప్రార్థన చేయాలి, విరిగి నలిగి హృదయం కలిగి ఉండాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలి, ఆయన నమ్మకముగా జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. లోకస్థానమైన జీవితం జీవించకుండా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడని ఈ వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, లేకపోతే దేవుని వల్ల మనం హెచ్చింపబడలేము. ఎప్పుడు మనం తగ్గించుకొని ఆయన దృష్టికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు, మన పాపంలో ఒప్పుకొని మన చెడు మార్గంలో విడిచిపెట్టి దేవుని వెతికి ప్రార్థించినప్పుడు ఆయన హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన హెచ్చించే దేవుడు నేను తలగా ఉంచడు, తోకగా ఉంచడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు దేవుని దృష్టికి నీవు తగ్గించుకొని ఆయన ఇష్టలుగా జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.